నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం అవార్డ్స్ గురించి అండ్ దాని గురించి. అది చాలా వైరల్ అయింది. ఈ మూవీ సక్సెస్ అంటే ఏంటి? మీకు సక్సెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ సక్సెస్? ఈ మూవీ నేను తీయటమే నాకు సక్సెస్. బికాస్ ఇలాంటి సినిమా నేను పోయి ఉంటే నేను 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 చేయలేదు అంటుంటే ఈ సినిమా వచ్చిండేది కాదు. సో ఇది అలాంటి యూనిక్ ఫిలిం. సో ఆ సినిమాని తీయటం మా ఫస్ట్ విక్టరీ. ఓకే. రెండో గెలుపు ఏంటంటే ఈ సినిమాలో నేను కరెక్ట్గా యాక్ట్ చేయటం. సినిమాలో యాక్ట్ చేయడం ఎవరైనా చేస్తారు, నేను కరెక్ట్గా ఆ బాధ్యత తీసుకుని చేయటం పెద్ద విక్టరీ అండి నాకు. అది నేను కరెక్ట్గా చేశానని కమల్ హాసన్ గారు నన్ను కౌగులించుకు చెప్పటం నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్. మా గురుగారు మణిరత్నం గారి సినిమా చూసి సినిమాని పొగట్టడం నాకైతే నిజంగా అదంతా కలలా ఉంది నాకు. తర్వాత ఈ సినిమాలో నాతో పాటు ఉన్న ప్రతి ఆర్టిస్ట్ తెలుగులో అయితే న్యూ కమర్. సో సిద్ధార్థ్ తప్ప ఎవరు తెలిసిన మొహం కూడా లేకుండా 2.5 hours ఒక ఆడియన్స్ని కట్టేసి ఒక సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి ఒక కథ చెప్పటం నా దృష్టిలో చాలా పెద్ద విక్టరీ అండి. ఎగ్జాక్ట్లీ, చాలా బిగ్ అండి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో వచ్చిన కుర్రోడ్ని, నాకు పెద్ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. నాలా ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళని మైండ్లో పెట్టుకొని చేయాలి కదా. సో చాలా మంది ఆల్ న్యూ కమర్స్ ఫేసింగ్ ద కెమెరా ఫర్ ఫస్ట్ టైం 90%. సో అది ఒక పెద్ద ఓటం అండి, పెద్ద గెలుపు అండి. తర్వాత ఇంకో పెద్ద గెలుపు ఈ సినిమాలో, నేను ఈ సినిమాని ఫినిష్ చేసే విధానం కంటే ఈ సినిమాని రిలీజ్ చేసిన విధానం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 4 languagesలో డబ్ చేసి రిలీజ్ చేయటం, ఆ 4 languagesలో బెస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం. అలాగే ఇప్పుడు తెలుగులో ఏషియన్ ఫిల్మ్స్ చేస్తున్నారు, చాలా ప్రెస్టీజియస్ కంపెనీ. అండ్ సునీల్ గారు నాతో ఇప్పుడే మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ సార్, ఈ సినిమా గురించి మీరు ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ రన్ దాకా మాట్లాడక్కర్లేదు, సినిమా విల్ టాక్ అనేసారు. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ అది నాకు ఎంత పెద్ద మాట అంటే. సో ఎవ్రీడే ఇక్కడ నుంచి చిన్న ఆడే ఒక్కొక్క షోకి చిన్న పెరుగుతూనే పోతుంది. చిన్నకి మళ్ళీ స్టాప్ యూటర్న్ ఏం లేదు, అలా ఎండ్ ఆఫ్ రన్ దాకా క్లైంబింగ్ లోనే ఉంటుంది. సో ఇట్స్ ఎ బిగ్ హిట్ ఫర్ మీ. మీరు బీయింగ్ ప్రొడ్యూసర్, యాక్టర్, మీరు డైరెక్టర్ కూడా చేశారు కదా, అంటే అన్నిట్లో ఉండడం డూ యూ ఫీల్ అంటే ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుందా హ్యాండిల్ చేయడం ఎవ్రీథింగ్ ఎట్ ది సేమ్ టైం? నా స్వార్థం చాలా ఎక్కువ అమ్మా. నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే నేను నీ పని కూడా చేసేస్తాను. నేనే ప్రశ్న అడిగి, నేనే సమాధానం చెప్పి, నేనే ఇక్కడ ఎక్స్పోజర్ పెట్టి, నేనే ఇక్కడ లైట్ చెప్పి. ఎందుకంటే నాకు అన్ని చేయటం చాలా ఇష్టం. ఎందుకంటే నేను రెస్ట్లెస్ టైప్, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అది ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అయిందా టు మీ బీయింగ్ అంటే డూయింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎ టైం? లేదు కదా. ఇంకా మీరు ఎలా ఇన్ని విషయాలు ఎలా చేస్తున్నారని మీరు అడిగితే అది బ్యాక్ ఫైర్ అవ్వలేదని అర్థం. ఎందుకు ఇలా చేస్తున్నారు, వదిలేయచ్చు కదా అని మీరు అడిగి ఉంటే నేను ఆల్రెడీ బ్యాక్ ఫైర్ అయిందని నేను అర్థం చేసుకోవాలి. సో నాకైతే నేను స్టూడెంట్ ఆఫ్ సినిమాని, నాకు 24 craftsలో అన్ని క్రాఫ్ట్స్ తెలియాలి. అలాగే నన్ను మణిరత్నం గారు పెంచారు. సో ఆ రోజుల్లో ఒక ఫిల్మ్ మ్యాగజైన్ ఎలా మార్చాలో, ఒక ఫిల్మ్ కెమెరాను మ్యాగజైన్ మార్చడం కూడా మేము నేర్చుకున్నాం. దానికి నా పనికి సంబంధమే లేదు, కానీ అన్ని విషయాలు మనకు తెలియాలి, సినిమాలో A to Z తెలియాలని. సో నాకు ఇంకా స్వార్థం, ఇంకా నేను చేయని విషయాలు చాలా ఉన్నాయి సినిమాలో, అవన్నీ కూడా చేసేయాలి. కానీ ముఖ్యంగా నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు కదా. నేను ఇంకా ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. 23 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తున్నాను నేను. సో అలా ఒకరోజు డైరెక్టర్ అవుతానని ఒక కళ ఉంది. బట్ ప్రస్తుతం నాకైతే ఒక నిర్మాతగా, ఒక నటుడుగా నాకు కావాల్సిన సినిమా, జనాలు మాట్లాడాల్సిన సినిమా, ఫ్యామిలీస్ కలిసి చూడాల్సిన సినిమా ఒకటి తీశానని నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ సిద్ధార్థ్ అంటే తెలుగులో ఫ్యామిలీ హీరో, కానీ ఆ లవర్ బాయ్ నాకు వద్దు, బోర్ కొడుతుంది అన్నానే, కానీ ఫ్యామిలీ హీరో వద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఫ్యామిలీ హీరోకి చాలా పరిమాణాలు ఉన్నాయి. మళ్ళీ బొమ్మరిల్లు భాస్కర్ మీ టచ్ లో ఉన్నారా? మొన్నే మాట్లాడాము, సినిమా చూసి కంగ్రాచులేట్ చేశారు భాస్కర్. వస్తుందా మళ్ళీ మీ కాంబినేషన్ లో? మా కాంబినేషన్ సినిమా రావటం పాసిబిలిటీ ఉంది, కానీ బొమ్మర్లు 2 ఆ సినిమా ప్రొడ్యూసర్ని అడగాలి, నాకు దానికి సంబంధం లేదు. బట్ ఈ బొమ్మర్లు లాంటి సినిమా తర్వాత నాకు ఒక ఫ్యామిలీ జానర్లో సినిమా పడటం అంటే నాకు 10-11 years అయింది ఆ జానర్ని వదిలేసి. ఎందుకంటే ఆ జానర్లో టచ్ చేస్తే మళ్ళీ బొమ్మర్లా ఉంటుందా అని అడుగుతారు. అది చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. మళ్ళీ బొమ్మర్లు తీయడానికి ఎందుకు, అది బిగ్ బాస్ లా టీవీ సీరియల్ అయిపోతుంది, మళ్ళీ సీజన్ మార్చుతూనే ఉంటుంది. అది కాదు కదా. సో సినిమా క్రియేట్ చేయడం, భాస్కర్ అనే మనిషి తన లైఫ్లో జరిగిన విషయాల్ని పట్టుకుని ఒక సినిమా రాశాడు, అదే బొమ్మరులు. సో బొమ్మరులు ఇన్స్పైర్డ్ బై తన లైఫ్లో చూసిన విషయాలు, ఆల్ దోస్ థింగ్స్. అలా రియల్ లైఫ్ నుంచి కథలు వస్తున్నప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఈ చిన్న సినిమా అన్ని బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. సో అది ఈ సినిమా ఈరోజు విజయం సాధించడానికి ముఖ్యమైన కారణంగా అది చూస్తాను. ఎందుకంటే
ఈ సినిమాలో జరిగిన ప్రతి విషయం జరిగి ఉంటుందిలే అనే ఉంటుంది, అలా ఆ బాధతోనే ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా అందుకే కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్కి.